యూ కెన్ విన్. ఈ బుక్ రాసింది శివ్ ఖేరా. ఈయన మన భారతదేశానికి చెందిన వ్యక్తి. శివ్ ఖేరా మోటివేషనల్ స్పీకర్గా మారకముందు కార్ వాషర్గా, లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా పనిచేశాడు. ఒకసారి అమెరికాలో పనిచేసేటప్పుడు ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ రచయిత నార్మన్ విన్సెంట్ యొక్క స్పీచ్ విని ఇన్స్పైర్ అయ్యి తను కూడా మోటివేషన్ వైపు మళ్ళాడు. శివ్ ఖేరా రాసిన మొదటి బుక్ ఇదే. 1998లో ఇది పబ్లిష్ అయింది. 16 భాషల్లో ఇప్పటివరకు 30 లక్షలకు పైగా కాపీస్ అమ్ముడయ్యాయి. ఈ బుక్లో రచయిత విజయం సాధించడానికి కావాల్సిన మైండ్ సెట్ గురించి వివరించారు. విజయాన్ని సాధించాలన్న కల దగ్గర నుంచి ఆ కలను ఎలా సాధించాలో తెలిపే పుస్తకం ఇది. విజేతలు భిన్నమైన పనులు చేయరు, వారు పనుల్నే భిన్నంగా చేస్తారు అని చెప్పే శివ్ ఖేరా రాసిన ఈ బుక్లో ఏముందో తెలియాలంటే ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి. ఇంపార్టెన్స్ ఆఫ్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే మనస్తత్వం. మన సక్సెస్లో యాటిట్యూడ్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఒక సర్వే ప్రకారం ఒక వ్యక్తి ఉద్యోగం సాధించడంలో 15% అతని చదువు, తెలివితేటలు కారణమైతే 85% అతని యాటిట్యూడే కారణం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. పూర్వం గోలియత్ అనే రాక్షసుని ఎదిరించడానికి అందరూ భయపడుతుంటే డేవిడ్ అనే పిల్లవాడు ఆ రాక్షసుని ముప్పు తిప్పులు పెట్టి తెలివిగా దెబ్బతీశాడు. రాక్షసుడు భయంకరంగానే ఉంటాడు, కానీ అతన్ని చూసే విధానంలోనే తేడా ఉంటుంది. అది మన మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా నెగిటివ్గా ఆలోచించే వారికి ఓటమి అడ్డుగోడలా ఉంటుంది. అదే పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవారికి అది గెలుపుని అందుకునే మెట్టులా కనిపిస్తుంది. ఈ యాటిట్యూడ్ అనేది 3 అంశాల ద్వారా రూపొందుతుంది. మనం పెరిగే వాతావరణం, మనకి ఎదురయ్యే అనుభవాలు, మనం నేర్చుకునే విద్య. ఇప్పుడు సానుకూలమైన మనస్తత్వాన్ని ఎలా బిల్డ్ చేయాలో తెలుసుకుందాం. బిల్డ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్. చిన్నతనంలో మనకి ఏర్పడే మనస్తత్వం జీవితాంతం మనతోనే ఉంటుంది. అది సానుకూలమైనదైతే మీరు అదృష్టవంతులనే చెప్పాలి. కానీ నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్నవారు కూడా పాజిటివ్గా మారచ్చు. దానికి ఈ 8 స్టెప్స్ని పాటిస్తే చాలు. మీ దృష్టికోణాన్ని మార్చుకొని అన్నిట్లో మంచిని వెతకడానికే ప్రయత్నించడం. కార్నెగీ మనుషుల్లో మంచి వెతకడం, గనుల నుంచి బంగారం తవ్వి తీయడం ఒకటే అంటాడు. బంగారం కోసం తవ్వే ముందు కొన్ని టన్నుల మట్టిని తవ్వాలి. అలాగే మనుషుల్లో మంచిని చూడాలనుకున్నప్పుడు వారి లోపాలను పట్టించుకోకూడదు. మన దృష్టి మనం దేనికోసం వెతుకుతున్నామనే దాని మీద ఉండాలి. ఏ పనైనా సరే వెంటనే చేయడం అలవాటు చేసుకోండి. పనులు వాయిదా వేయడం వల్ల నెగిటివ్ యాటిట్యూడ్ ఏర్పడుతుంది. కొంతమంది వాయిదా వేస్తే మరికొంతమంది మేం పరిశీలిస్తున్నామని సాగదీస్తూ ఉంటారు. రచయిత వారికి పరిశీలన పక్షవాతం ఉందని అంటారు. అలాంటి వారు ఎన్నటికీ విజయం సాధించలేరు. అందుకే పనిని వెంటనే మొదలు పెట్టాలి. మీకు జరిగే ప్రతి మంచి పనిని కౌంట్ చేయండి. ప్రతి దానికి గ్రాటిట్యూడ్ తెలపండి. నిరంతరం విద్యార్థిగా మారండి. చదువుతో పాటు లోకజ్ఞానం కూడా పెంచుకోండి. మీ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ని పెంపొందించుకోండి. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మగౌరవం. మన గురించి మనం మంచిగా భావించడాన్నే ఆత్మగౌరవం అంటారు. మనకు మనం రెస్పెక్ట్ ఇవ్వకుంటే బయట వారు మనకి రెస్పెక్ట్ ఎందుకు ఇస్తారు? చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇష్టం ఉన్నా లేకున్నా కొన్ని పనులైతే మనం చేయాల్సి ఉంటుంది. అందుకే ఏ పని చేసినా ఇష్టపడి చేయండి. అప్పుడు అది సులభంగా చేయగలుగుతాం. ప్రతిరోజు ఒక మంచి పనితో ప్రారంభించండి. అంటే యోగా, ధ్యానం చేయడం, మ్యూజిక్ వినడం, బుక్ చదవడం వంటివి చేయండి. ఇప్పుడు చెప్పిన ఈ 8 విషయాలు పాటిస్తే మీ యాటిట్యూడ్ ఖచ్చితంగా మారి మీరు విజయం వైపు అడుగులు వేస్తారు. విన్నింగ్ స్ట్రాటజీస్. విజయం మొదలయ్యేది మనిషి గెలవాలని అనుకున్నప్పుడే. అంతా మనం అనుకోవటంలోనే ఉంది. మీరు వెనకబడిపోయారని అనుకుంటే వెనకబడిపోయినట్టే. మీరు ఎత్తుకి ఎదగాలంటే మీ ఆలోచనలు కూడా ఎదగాలి. మీ మీద మీకు నమ్మకం ఏర్పడితేనే మీరు గెలవగలరు. విజయవంతులకి ఉండవలసిన కొన్ని గుణాలని రచయిత ఇందులో వివరించారు. అవేంటంటే బలమైన కోరిక. కోరికకి బలమైన కోరికకి చాలా తేడా ఉంది. ఒక యువకుడు
సోక్రటీస్ని ఈ రెండిటికి తేడా ఏంటని అడిగినప్పుడు సోక్రటీస్ అతని తల పట్టుకొని నీళ్ళలో ముంచాడు. ఆ యువకుడు గాలి కోసం గిలగిలా కొట్టుకునే సమయంలో అతన్ని బయటకు లాగాడు. అప్పుడు సోక్రటీస్ అతన్ని నువ్వు నీళ్ళల్లో ఉన్నప్పుడు బలంగా కోరుకున్నదేమిటి అని అడిగాడు. ఆ యువకుడు గాలి అని బదులిచ్చాడు. దానికి సోక్రటీస్ విజయం సాధించాలనుకునే వారికి కోరిక కూడా అంత బలంగా ఉండాలని చెప్పి వెళ్ళిపోయాడు. డెడికేషన్. గెలుపు కోసం ఆడటానికి ఈ డెడికేషన్ చాలా అవసరం. గెలుపు కోసం ఆడటం, ఓడిపోకుండా ఆడటం ఒకటి కాదు. గెలవాలని ఆడేటప్పుడు మనం ఉత్సాహంగా డెడికేటెడ్గా ప్రాక్టీస్ చేస్తాం. ఓడిపోకుండా ఉండాలని ప్రాక్టీస్ చేసేవారిని ఒత్తిడి ఓడిస్తుంది. క్యారెక్టర్. ఒక మనిషి యొక్క విలువలు, విశ్వాసాలనే వ్యక్తిత్వం అంటారు. అన్నీ అనుకున్నట్లు జరిగినప్పుడు ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు అనే దాన్ని బట్టి అతని మనస్తత్వం ఏంటో మనకు అర్థమవుతుంది. పట్టు వదలకపోవడం. జీవితంలో అప్పుడప్పుడు అనుకున్నవి సాఫీగా జరగవు. అలాంటప్పుడు విచారించకుండా కావాలంటే బ్రేక్ తీసుకోండి, కానీ మీ ప్రయత్నం మాత్రం వదిలిపెట్టకండి. విజయం ఎంత దూరంలో ఉందో చెప్పడం అసాధ్యం. అది మీ చేతికందే దూరంలో కూడా ఉండొచ్చు. సో నెవర్ గివ్ అప్. చివరగా మార్గనిర్దేశం చేసే సరైన గురువుని ఎంచుకోవడం విజయానికి చాలా అవసరం. వాట్ ఈజ్ హోల్డింగ్ అస్ బ్యాక్? రేపటి మన కలల్ని సాధించడంలో అడ్డుపడేవి ఈరోజు మనకున్న సందేహాలే అని అమెరికా ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అంటారు. మనుషులకి విజయం సాధించకుండా అడ్డుపడేవి రెండుంటాయి. అవి ఒకటి భయం, రెండు వాయిదా వేయటం. ఇవి పోవాలంటే పాజిటివ్ యాటిట్యూడ్ని, ఆత్మ గౌరవాన్ని పెంచుకోవాలి. మనుషులు ఓటమి చెందడానికి గల కొన్ని కారణాలను చూద్దాం. గట్టి పట్టుదల లేకపోవడం, వెంటనే గెలుపును సాధించడం కోసం అడ్డదారులు వెతకడం, వేటికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలో తెలియకపోవడం, ప్లానింగ్ లేకపోవడం, నష్టం వస్తుందని, ప్రమాదాలు ఎదురవుతాయని అసలు ప్రయత్నమే చేయకుండా ఉండడం. నిజానికి ప్రమాదాలు ప్రతి దాంట్లో ఉంటాయి. ఎవరినైనా ప్రేమిస్తే వారు తిరిగి ప్రేమించకపోవడం అనే ప్రమాదం ఉంది. జీవించడంలోనే చనిపోవటం అనే ప్రమాదం ఉంది. ప్రయత్నించడంలోనే ఓడిపోవటం అనే ప్రమాదం ఉంది. అన్నిటికన్నా పెద్ద ప్రమాదం అసలు ప్రయత్నించకుండా ఉండడమే. అసలు ప్రయత్నం చేయని వారు అపజయం పొందినట్టే లెక్క. ఓడిపోతామనే భయం అన్నిటికన్నా భయంకరమైనది. శివఖెర ఫియర్ అనే పదానికి ఒక అర్థం చెప్పారు. అదేంటంటే ఫాల్స్ ఎవిడెన్స్ అపీరింగ్ రియల్. ఓడిపోతామేమో అన్న అబద్ధం నిజంలాగా కనిపించడం. మోటివేషన్. ఒక పని చెయ్యాలంటే మనకి మోటివేషన్ కావాలి. అది బయట విషయాల ద్వారా రావచ్చు, లేదా మనలో ఆ ప్రేరణ కలగొచ్చు. బయట విషయాల ద్వారా కలిగే ప్రేరణని ఎక్స్టర్నల్ మోటివేషన్ అంటారు. అంటే డబ్బు, సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు, భయం వంటివి మనం పనిని పూర్తి చేసేలా చేస్తాయి. కానీ వీటి వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అలాగే పనిలో సృజనాత్మకత లోపిస్తుంది. మనం స్వయంగా కలిగే ప్రేరణని ఇంటర్నల్ మోటివేషన్ అంటారు. అంటే ఒక పనిని మన కోసం, మన ఆనందం కోసం చేయడం. ఇందులో ఎవరి ఒత్తిడి మన పైన ఉండదు. ఒక పని చేయడానికి కారణాలు మనలో నుంచే రావాలి, ఇతరులు చెప్పడం వల్ల కాదు. ఒక తాగుబోతు వ్యక్తికి ఇద్దరు కొడుకులున్నారు. ఒక కొడుకు వాళ్ళ నాన్నల తాగుడికి అలవాటు పడ్డాడు. రెండవ కొడుకు బాధ్యతతో తన లక్ష్యాలను నెరవేర్చుకున్నాడు. ఇద్దరిని మీ ప్రేరణ ఎవరు అని అడిగితే వారిచ్చిన సమాధానం మా నాన్న అని. ఒకరు దాన్ని పాజిటివ్ వేలో తీసుకుంటే మరొకరు దాన్ని నెగిటివ్ వేలో ప్రేరణ పొందారు. అందుకే విజ్ఞతతో ఆలోచించి మీ ప్రేరణని డిసైడ్ చేసుకోవాలి. సెల్ఫ్ ఎస్టీమ్. ఒక వ్యక్తి తన గురించి తానేమనుకుంటాడో అదే అతని కర్మఫలాన్ని నిర్ణయిస్తుందని హెన్రీ డేవిడ్ థోరో అనే ఒక ఫిలాసఫర్ అంటారు. దీన్నే సెల్ఫ్ ఎస్టీమ్ లేదా ఆత్మగౌరవం అంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక రైల్వే స్టేషన్లో ఒక బిచ్చుగాడు కొన్ని పెన్సిల్స్ని అమ్ముతున్నాడు. ఒక వ్యాపారి అతనికి డబ్బులిచ్చి పెన్సిల్స్ తీసుకోకుండా వెళ్ళాడు. మళ్ళీ అతను వెనక్కి వచ్చి, నీకెందుకు దానం చేయాలి, నువ్వు కూడా నాలా వ్యాపారివే కదా అని చెప్పి అతని వద్ద పెన్సిల్స్ని తీసుకుని వెళ్ళాడు. సీన్ కట్ చేస్తే ఒక 6 నెలల తర్వాత
అతను పెద్ద వ్యాపారవేత్తగా మారిపోయాడు. దీనికి కారణం అతనిలో ఉన్న ఆత్మగౌరవం మేల్కోవడం. మన జీవితంలో ఇటువంటి అద్భుతాలు సృష్టించగల శక్తి ఒక్క ఆత్మగౌరవానికే ఉంది. ఈ ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి ఈ క్రింది విషయాలు పాటించాలి. సక్సెస్ఫుల్ పీపుల్ జీవిత చరిత్రలు చదవాలి. లాభం ఆశించకుండా ఇతరులకి సహాయం చేయడం, ఇతరుల్ని ప్రోత్సహించడం, మన పనులకి మనమే బాధ్యతని స్వీకరించడం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం, నేను చేయగలను, నేను సాధించగలను వంటి ఆటో సజెషన్స్ ఇచ్చుకోవాలి. వీటి ద్వారా మీలో పాజిటివ్ సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది. ఇంటర్పర్సనల్ స్కిల్స్ మనుషులతో వ్యవహరించడానికి అవసరమైన సామర్థ్యాన్ని సంపాదించడానికి నేను ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధమే అని జాన్ డి రాక్ఫెల్లర్ అనే ఒక బిజినెస్ మ్యాన్ అంటారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు హ్యూమన్ రిలేషన్స్ ఎంత ముఖ్యమో. జీవితం ఒక బూమరాంగ్ వంటిది. మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. మీరు జీవితంలో ఎదిగేటప్పుడు ఇతరులతో మర్యాదగా వ్యవహరించండి. ఎందుకంటే మీరు కిందకి పడిపోతుంటే మళ్ళీ వారే ఎదురవుతారు. విజయం సాధించినప్పుడు గర్వపడండి, కానీ అహంకారం ప్రదర్శించొద్దు. సెల్ఫిష్నెస్కి సెల్ఫ్ ఇంట్రెస్ట్కి తేడా గమనించండి. సెల్ఫిష్నెస్ అంటే నేను గెలవాలంటే ప్రపంచం ఓడిపోవాలి అనుకోవడం. అదే సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటే నేను గెలవడానికి ప్రపంచం ఓడిపోనక్కర్లేదు అనుకోవడం. ఇతరులు మనతో ఎలా బిహేవ్ చేయాలనేది మనం నిర్ణయించలేం. కాబట్టి మనమే ఇతరులతో మంచిగా వ్యవహరిస్తే అదే గౌరవం మనకు తిరిగి లభిస్తుంది. బిల్డ్ ఏ పాజిటివ్ పర్సనాలిటీ. సానుకూలమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికి ఇప్పుడు చెప్పే విషయాలన్నీ పాటించాలి. అవేంటంటే మన పనులకి మనమే బాధ్యతను స్వీకరించాలి. అతిగా మాట్లాడకుండా ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. ఎదుటివారి మనసు నొచ్చుకునేలా విమర్శించకండి. నిర్మాణాత్మకమైన విమర్శ చేయడం మంచిది. ఎవరైనా మంచి పని చేసినప్పుడు నిజాయితీగా మనస్ఫూర్తిగా మెచ్చుకోండి. ప్రశంసించేటప్పుడు కానీ అనే పదం వాడకండి. అలా వాడితే మీరిచ్చిన ప్రశంసకి అర్థం ఉండదు. ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించండి. చర్చించండి కానీ వాదించకండి. కృతజ్ఞతా భావం చూపండి కానీ కృతజ్ఞతని ఆశించకండి. సబ్కాన్షియస్ మైండ్. మనం విజయం సాధించడంలో, మంచి అలవాట్లను పెంపొందించుకోవడంలో మన సబ్కాన్షియస్ మైండ్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. నేను విజయం సాధించగలను, ఇది నా వల్ల అవుతుంది, నేను ధైర్యవంతుని వంటి పాజిటివ్ పదాలను మళ్ళీ మళ్ళీ మీకు మీరు చెప్పుకోవడం ద్వారా సబ్కాన్షియస్ మైండ్ మీరు చెప్పే పదాలను అంగీకరిస్తుంది. వీటినే ఆటో సజెషన్స్ అంటారు. కేవలం ఆటో సజెషన్స్ ఇస్తే సరిపోదు, దాంతోపాటు విజువలైజేషన్ కూడా సాధన చేయాలి. అప్పుడే మీ పనులు నెరవేరుతాయి. ప్రతిరోజు నిద్రలేవగానే ఒకసారి, రాత్రి నిద్రపోయే ముందు ఒకసారి పాజిటివ్ ఎఫర్మేషన్స్ని రిపీట్ చేయాలి. ఇది ఒక అలవాటుగా మారేదాకా 3 వారాల పాటు కొనసాగించండి. 41 రోజులు కొనసాగిస్తే ఇంకా మంచిది. గోల్ సెట్టింగ్. విజయానికి తొలిమెట్టు లక్ష్యం. లక్ష్యాలే మన జీవితానికి ఒక ఆశయాన్ని కల్పిస్తాయి. అవి ఎంత గొప్పగా ఉంటే అంత మంచిది. మీరు చంద్రమండలాన్ని కోరుకుంటే మీకు అది దొరకకపోయినా కనీసం మీరు ఒక నక్షత్రంగా అయినా మిగులుతారు. గోల్స్ అనేవి స్మార్ట్గా ఉండాలి. ఎస్ అంటే స్పెసిఫిక్గా ఉండాలి. అంటే నేను 90 రోజుల్లో 6 కేజీల వెయిట్ తగ్గుతాను అని క్లియర్గా ఉండాలి. ఎం మెజరబుల్. అంటే 1 గంట నేను నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే నాకు ఆనందం దొరుకుతుందా అని ప్రశ్నించుకోవాలి. ఏ అంటే అచీవబుల్. లక్ష్యాలు అందుకునే విధంగా ఉండాలి. కంటికి కనపడని లక్ష్యాలు పెట్టుకుంటే నిరుత్సాహమే మిగులుతుంది. ఆర్ అంటే రియలిస్టిక్. నేను 30 రోజుల్లో 20 కేజీలు తగ్గాలి అనుకోవడం రియలిస్టిక్ అనిపించుకోదు. టీ అంటే టైం బౌండ్. ఒక లక్ష్యానికి స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ సెట్ చేసుకొని పని చేయాలి. సంవత్సరంలోపు లక్ష్యాలని షార్ట్ టర్మ్ గోల్స్ అంటారు. 3 సంవత్సరాల లోపు ఉంటే మిడ్ టర్మ్ గోల్స్ అంటారు. 5 సంవత్సరాల లోపు లక్ష్యాలని లాంగ్ టర్మ్ గోల్స్ అంటారు. 5 సంవత్సరాలు దాటితే జీవిత లక్ష్యాలు అంటారు. ఎంతటి లక్ష్యాన్నైనా చిన్న చిన్న భాగాలుగా చేసుకుంటే మీరు విజయం సాధించవచ్చని షో ఖెరా అంటారు.
వాల్యూస్ అండ్ విజన్. మనకి విలువలు ఉన్నాయా లేదా అనేది ఈ 2 టెస్టులు చేసి తెలుసుకోవచ్చు. 1 అమ్మ పరీక్ష, 2 నాన్న పరీక్ష. అమ్మ పరీక్ష: మీరు ఏ పనైనా చేసేటప్పుడు ఆ పనిని మీ అమ్మ చూస్తే భలే చేసావురా అని మెచ్చుకుంటుందా, లేక మీ పని చూసి సిగ్గుతో తల వంచుకుంటుందా అని ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు నాన్న పరీక్ష ఏంటో చూద్దాం. మీరేదైనా పని చేసేటప్పుడు ఆ పనిని నా పిల్లలు చూస్తే నేను గర్వపడతానా లేదా సిగ్గుపడతానా అని ప్రశ్నించుకోవాలి. ఈ విధంగా ఒక వ్యక్తి తాను విలువలు కలిగిన వ్యక్తో కాదో తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తికి చదువు నేర్పించి నైతిక విలువలు నేర్పకపోతే అతను సమాజానికి చీడపురుగులా తయారవుతాడని రూజ్వెల్ట్ అనే రచయిత అంటారు. విజయం సాధించే వరకే కాదు, విజయం సాధించాక కూడా విలువలు పాటించేవారే నిజమైన విజేత అని శివ్ ఖేరా అంటారు. సో ఫ్రెండ్స్, ఇదే యూ కెన్ విన్ సమ్మరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బుక్ సమరీస్ కోసం ఈ స్మార్ట్ ఇన్ఫోకి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.